ఈ ఉపమానం మత్తయి సువార్త 13:1-23 వరకులో యేసు చెప్పాడు. ఒక రైతు తన పొలంలో విత్తనాలు చల్లడానికి వెళ్ళాడు. విత్తనాలు చల్లుతుండగా కొన్ని విత్తనాలు మార్గం మీద పడ్డాయి. పక్షులు వచ్చి వాటిని తిన్నాయి. కొన్ని రాతి నేలలో పడ్డాయి. అవి త్వరగా మొలిచాయి, కానీ లేరుతెనాలతైన వేర్లు లేక ఎండిపోయాయి. కొన్ని ముళ్ల మధ్య పడ్డాయి. ముళ్ళు పెరిగి మొక్కలను అణిచివేశాయి. కొన్ని మంచి నేలలో పడ్డాయి. అవి బాగా పెరిగి మంచి పంట ఇచ్చాయి. అర్థం: విత్తనం దేవుని వాక్యాన్ని సూచిస్తుంది. నేల మనుషుల హృదయాన్ని సూచిస్తుంది. వేర్వేరు నేలలు మన స్పందనను చూపిస్తాయి. మార్గం: విని అర్థం చేసుకొని వారు రాతి నేల, కొద్దిసేపు నమ్మి తర్వాత విడిచిపెట్టేవారు. ముళ్ళు: లోకపు ఆందోళనలు, సంపద వల్ల దారి తప్పేవారు. మంచి నేల: విని అర్థం చేసుకుని అనుసరించేవారు. మళ్ళీ తర్వాత కలుసుకుందాం. అప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోండి.